హలో లిజనర్స్, విష్ గప్చుప్ పాడ్కాస్ట్కి స్వాగతం. ఇంట్రడక్షన్ ఎపిసోడ్లో చెప్పినట్టు ఈ రోజు నేను చెప్పబోయే కథ పేరు కిష్కింధకాండ. సో ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. విజయవాడకి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ముక్కపాడు అనే పల్లెటూరు ఉంది. 1980లో అంటే 1980లో ఒక ప్రైవేట్ సంస్థ వారు బ్యాంక్ పెట్టడానికి సన్నాహాలు చేశారు. విజయవాడలో చాలా డబ్బున్న వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల డబ్బు ఉంచడానికి ఈ పల్లెటూరుని ఎన్నుకున్నారు. వారికి దగ్గరలో ఉంటే తమ బినామీల పేరున డబ్బంతా ఇక్కడ ఉంచవచ్చని వారి ఆలోచన. ముక్కపాడులో 3 అంతస్తుల భవనంలో 2 మరియు 3 అంతస్తుల్లో 20 ఏళ్లకు లీజు కుదుర్చుకున్నారు. పనులు మొదలుపెట్టిన 3 నెలల్లోనే ప్రైవేట్ బ్యాంక్ మొదలైంది. అతి తక్కువ సమయంలోనే బ్యాంక్ అభివృద్ధి చెందింది. అంజీ రామ్జీ ఇద్దరు అన్నదమ్ములు ఒక పెద్ద హోటల్ ప్రారంభించడానికి డబ్బు అవసరమైతే ముక్కపాడు బ్యాంకుకు వెళ్ళి మేనేజర్ని కలిసి వారికి లోన్ కావాలని అడిగారు. షూరిటీ పెట్టడానికి ఏమైనా ఉన్నా లేకపోతే ఏదైనా ఇన్కమ్ చూపిస్తే తప్ప లోన్ ఇవ్వడానికి అవ్వదని మేనేజర్ చెప్పడంతో నిరాశగా వెనుదిరిగారు. వారికి పెద్దగా పలుకుబడి కూడా లేదు. సహాయం చేసే నాదుడు కనపడలేదు. చుట్టుపక్కల తినడానికి రెస్టారెంట్ కానీ మెస్ కానీ లేదని గ్రహించిన అంజీకి ఒక ఐడియా వచ్చింది. ఆ బ్యాంక్ కిందనే చిన్న రెస్టారెంట్తో మొదలుపెట్టి కొంత డబ్బు సంపాదించుకుని ఆ తర్వాత ఇందులో వచ్చే లాభం బ్యాంకు వారికి చూపించి కొంత అప్పు తీసుకోవచ్చని రామ్జీకి సలహా ఇచ్చి ఒప్పించాడు. ఆ తర్వాత ఈ రెస్టారెంట్ తమ స్నేహితులతో నడిపిస్తూ వారు ముందుగా అనుకున్న పెద్ద హోటల్ పెట్టడానికి ప్లాన్ చేసుకోవచ్చని అనుకున్నారు. జీవితంలో బాగా స్థిరపడాలనే కోరిక ఇద్దరికీ ముందు నుండి గట్టిగా ఉంది. తమ దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుని బయానా ఇచ్చి కింద భాగం అద్దెకు తీసుకున్నారు. ముక్కపాడు బ్యాంకుకి చాలామంది జనం రావడం గ్రహించి వారికి మంచి లాభాలు వస్తాయని కలలు కండం మొదలుపెట్టారు. త్వరలో రెస్టారెంట్ ప్రారంభం అని ఒక బోర్డు తగిలించి పనులు మొదలుపెట్టారు. తమ దగ్గర ఉన్న డబ్బుతోనే ఎక్కడా రాజీ పడకుండా ఏర్పాట్లు చేయసాగారు. టీ, కాఫీ మరియు ఇంటి దగ్గర తయారు చేసిన కొన్ని వంటకాలని బ్యాంకు వారికి వచ్చిన ఖాతాదారులకి అమ్ముతూ రెస్టారెంట్ పనులు చేసుకునేవారు. అంజీ రామ్జీలకి బ్యాంకులో అందరూ బాగా పరిచయం అయ్యారు. అందరూ కూడా వీరిద్దరి మంచితనాన్ని, పట్టుదలని మెచ్చుకునేవారు. ఇలా ఒక నెల గడిచింది. శుక్రవారం దసరా పండుగ, శని ఆదివారాలు బ్యాంకు సెలవు. ఇలా బ్యాంకుకి 3 రోజులు సెలవు వచ్చాయి. రామ్జీ, అంజీలు కూడా పండుగ తర్వాత ఇంకో వారంలో వారు రెస్టారెంట్ ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. సోమవారం అనగా 3 రోజుల సెలవులు పండుగల తర్వాత బ్యాంక్ తెరవడానికి భద్రతా సిబ్బంది వచ్చి తలుపులు తెరిచేసరికి పెద్ద గొయ్యి ఉంది. బ్యాంకు లోపల భాగమంతా కుప్పకూలింది. బ్యాంక్ సిబ్బంది గగ్గోలు పెట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి ఆరా తీయగా అందరూ కిందన పనులు జరుగుతున్న అంజీ రామ్జీల గురించి చెప్పసాగారు. బ్యాంకు వారు హడావిడిగా పోయిన డబ్బు, బంగారం లెక్కవేసి 100 కోట్ల డబ్బు, 30 కోట్లు విలువ చేసే బంగారం పోయిందని ప్రకటించారు. ఇంత చిన్న బ్యాంకులో అంత నగదు ఉందా అని పత్రికా విలేకరులంతా ఆశ్చర్యపోయారు. అందరూ అన్నదమ్ములను అనుమానించారు. పోలీసులు అంజీ రామ్జీ గురించి దర్యాప్తు చేస్తుండగా జనం, విలేకరులు బ్యాంక్ సిబ్బందిని ఆశ్చర్యానికి గురిచేస్తూ అంజీ రామ్జీ వారి రెస్టారెంట్కి చేరుకున్నారు. పోలీసులు వాళ్ళని అదుపులో తీసుకోవడానికి ప్రయత్నించగా వారికి ఏం జరిగిందో తెలియక వదలమని ప్రాధేయపడ్డారు. ఎక్కడికి పోతారులే ఇప్పుడు అని పోలీసులు వారిని ఇద్దరినీ వదలగా వాళ్ళు పరిగెత్తుకుని వెళ్ళి చూసేసరికి ఆ చోటంతా దుమ్ము ధూళితో నిండిపోయింది. వారి బాధకి అంతు లేకుండా పోయింది. జనం వారిని దగ్గర తీసుకుని ఓదార్చడానికి ప్రయత్నించారు. అయినా కూడా వారిద్దరూ చాలా బాధపడుతున్నారు. పోలీసులు మాత్రం వీళ్లే పనిచేశారని నమ్ముతున్నారు. పోలీసుల కథనం ప్రకారం అంజీ రామ్జీలు బ్యాంక్ 2వ అంతస్తుకి కింద నుండి గ్యాస్ పైపులతో రంధ్రం చేసి డబ్బు దాచిన లాకర్ని, బంగారాన్ని ఖాళీ చేశారు. శనివారం రాత్రి ఏవో శబ్దాలు వచ్చాయని చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు. కానీ ఎప్పుడూ జరిగే పనులే కదా అని వారు కూడా పట్టించుకోలేదన్నారు. బ్యాంక్ మేనేజర్ కూడా అంజీ రామ్జీలకి డబ్బు ఇవ్వడానికి నిరాకరించాం, అందుకే వీరు ఇటువంటి ఘోరం చేశారేమో అని అనుమానం వ్యక్తం చేశాడు.
అన్నదమ్ముల్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. కానీ వారు ఎటువంటి పని చేయలేదని, చేస్తే మరల ఎందుకు తిరిగి వస్తామని పోలీసులను పదే పదే ఎదురు ప్రశ్నించారు. ఈ వార్త రాష్ట్రమంతా మలేరియాలా వ్యాపించింది. ముక్కపాడు జనం మాత్రం వీరిద్దరూ ఇంత పని చేశారంటే నమ్మలేకపోయారు. విలేకరులు కూడా పోలీసులు ప్రశ్నించారు. వీరు దోషులని చెప్పడానికి సాక్ష్యం ఏంటో నిరూపించమన్నారు. పోలీసులకి విజయవాడలో నివసించే రాజకీయ నేతల నుండి ఒత్తిడి మొదలైంది. పోలీస్ వారి స్టేషన్కి తీసుకువెళ్ళి తాత్కాలిక గదిలో ఉంచి మాట్లాడడం మొదలుపెట్టారు. వారి మధ్యన జరిగిన సంభాషణ ఇలా ఉంది. పోలీస్: ఇప్పుడు చెప్పండిరా, ఏంటి ప్లాను? దుబాయా, సింగపూరా? అప్పుడు అంజీ: సార్, ఇది ముక్కపాడు కదా, విజయవాడ పక్కన గ్రామం. మాది డోకిపర్రి అని, ఇక్కడ నుండి ఇంకో 100 కిలోమీటర్ల దూరంలోని కుగ్రామం. మాకు ముక్కపాడే పెద్ద సిటీ సార్. విజయవాడ వెళ్తే వేరే దేశంలోకి వెళ్ళామని అనుకుంటాం. అలాంటిది ఇంత పెద్ద పని మేం చేశామంటే అన్నీ తెలిసిన మీరెలా నమ్ముతున్నారు సార్? విరిగి ఉన్న తాళం చూపిస్తూ పోలీస్: అది సరేలేరా, ఎవడైనా ఇలాంటి తాళం చెవి వేస్తాడా? ఒక దెబ్బకు తలుపు తెరుచుకుని ఉంటుంది. అప్పుడు అంజీ: సార్, మాది పని జరుగుతున్న ప్రదేశం. అక్కడ విలువైనవి ఏమీ లేవు, కుర్చీలు బలలు తప్ప. వాటి కోసం దోపిడీ చేసేంత పాడు దేశం కాదని మేము చాలా రోజులు అసలు తాళం కూడా వేయలేదు. కానీ ఇప్పుడు ఊరికి వెళ్ళి వచ్చేసరికి 3 రోజులు పడుతుందని పేరుకి తాళం వేశాం. అప్పుడు రామ్జీ: అయినా సార్, అసలు నేరస్తులను వదిలేసి మమ్మల్ని పట్టుకుంటే మీకు నష్టమే తప్ప లాభం లేదు. అప్పుడు పోలీస్ టీ తాగుతూ: అందరినీ పట్టుకుంటారా? ప్రతి రూపాయి తెప్పిస్తా. ఈ టీ ఖర్చులు కూడా వెనక్కి వస్తాయి, చూస్తుండండి. వెంటనే రామ్జీ: మీ పట్టుదల చూస్తుంటే అమ్మోరు దయ ఉందనిపిస్తుంది సార్. తప్పకుండా మీరు వాళ్ళని పట్టుకుని తీరుతారు. మా కళని వాళ్ళు నాశనం చేశారు, ఊరికే వదలకండి సార్ అని చెప్పి ఏడుస్తుంటే రామ్జీ ఓదార్చాడు. ఇంతలో మద్రాసులో ఒక హోటల్లో బంగారు బిస్కెట్ దొరికిందని వార్తలు బయటకు వచ్చాయి. మరో బిస్కెట్ బొంబాయి హోటల్లో దొరికిందని, ఇవన్నీ కూడా ముక్కపాడు గ్రామం నుండి దోపిడీ అయినవని విలేకరులు, బ్యాంకు వారు తేల్చి చెప్పారు. అంజీ రామ్జీలను అదుపులో తీసుకుని ఆరా తీసినా వారికి ఏమీ తెలియదని తేల్చి చెప్పడంతో పోలీసులకు ఏం చేయాలో తెలియలేదు. అసలు వీళ్ళిద్దరూ శనివారం, ఆదివారం ఎక్కడున్నారో అని ఆరా తీశారు. అంజీ రామ్జీలు వారి ఊరికి వెళ్ళి అందరికీ ఆహ్వాన పత్రం ఇచ్చి తిరిగి వచ్చామని చెప్పారు. పోలీసులు వారు ఇచ్చిన వివరాలు రాసుకుని విచారణ జరిపారు. నిజంగానే ఊరికి వెళ్ళి భోజనశాల ప్రారంభమనే ఆహ్వానం కోసం చుట్టాలని, ఊళ్ళో వాళ్ళని పిలిచారని సాక్ష్యం ఉండడంతో వారిని విడిచిపెట్టి మరలా దర్యాప్తు మొదటికి వచ్చారు. ఇంతలో ప్రతి పెద్ద ఊరిలో అక్కడ ఉన్న పెద్ద హోటల్లో బంగారు బిస్కెట్ దర్శనమిస్తోంది. అన్నదమ్ములు కూడా జరిగిన అవమానం తట్టుకోలేక ముక్కుపాడు నుండి వెళ్ళిపోవాలని తీర్మానించుకున్నారు. అందరూ వీరిని అనుమానిస్తున్నారు. అంజీ రామ్జీలు అందరికీ వీడుకోలు చెప్పి వారి ఇంటికి వెళ్ళిపోవడానికి బస్సు ఎక్కారు. బస్సులో జనం కూడా వీరి గురించి గుసగుసలాడుతున్నారు. అన్నదమ్ములకి చాలా ఇబ్బందిగా అనిపించింది. కాసేపు అయ్యాక బస్సు ఒక పెద్ద లోయ పక్క నుండి వెళ్తుండగా అంజీ గట్టిగా "అన్నా, స్టాప్" అని అరిచాడు. డ్రైవర్ బస్సు ఆపడంతో ఇద్దరూ అక్కడ దిగిపోయారు. బస్సులో జనమంతా వీరికి జరిగిన అవమానానికి ఆత్మహత్య చేసుకుంటున్నారేమో అని అనుమానంగా మరియు ఆతృతగా చూశారు. వారిని దింపి బస్సు వెళ్ళిపోయింది. ఇద్దరూ అక్కడ దిగి లోయ వైపు చూస్తుండగా అంజీ పగలబడి నవ్వడం మొదలుపెట్టాడు. రామ్జీ అంజీని చూసి నవ్వాడు. అసలు కథ అలాగే జరిగిన కథ ఇది. అంజీ, రామ్జీ ఇంకో 2 ఫ్రెండ్స్తో కలిసి చేసిన దోపిడీ. అంజీ రామ్జీలకి మ్యాప్ బాగా తెలుసుకున్నారు. అందుకే బ్యాంక్ చుట్టూనే ఏదో ఒక పని చేస్తూ తిరిగేవారు. బ్యాంక్ సిబ్బందికి చీటికి మాటికి టీ, కాఫీలు అందిస్తూ మొత్తం మ్యాప్ని ప్రిపేర్ చేసుకున్నారు. వారు ముందు నుండి అమాయకుల్లా అందరినీ నమ్మించారు. తమ ఇంకో ఫ్రెండ్స్ 2 ఎప్పుడు బ్యాంకు వైపు రాకుండా వేరే ఫ్రెండ్స్ ఎవరూ లేనట్టు ప్రవర్తించారు. తరువాత ఫ్రెండ్స్కి మ్యాప్ ఇచ్చి దారి చూపించి వారి చేత ఇదంతా చేయించారు. ఈ 4 మంచి స్నేహితులని ఎవరికీ తెలియదు. వారిని ఆ పండుగ శనివారం బ్యాంకుని దోపిడీ చేసి డబ్బుని తీసుకుని వెళ్ళమని చెప్పారు.
అన్నదమ్ములు మాత్రం నిజంగానే ఊరికి వెళ్ళి అందరితో ఉన్నారు. ఆ ఇద్దరిని వేరు రాష్ట్రాలకు వెళ్ళి బంగారు బిస్కెట్స్ వేరే హోటల్స్లో ఉంచమని, అసలు ఎక్కడ ఎవరు ఏం చేశారో తెలియకుండా పోలీసులు వాళ్ళని, పత్రికా వాళ్ళని గజిబిచ్చేసి గందరగోళం సృష్టించమని చెప్పారు. 6 నెలలు కూడా అవ్వని బ్యాంకులో 100 కోట్ల డబ్బు ఎలా వచ్చిందని ప్రభుత్వం ఒక బృందంని ఏర్పాటు చేసి దర్యాప్తు చేసే పనిలో పడింది. ఇది తెలుసుకున్న బ్యాంకు వారు, బినామీలు, రాజకీయ నేతలు బినామీల పేరిట ఉన్న డబ్బంతా వారు మాది కాదని చెప్పడంతో బ్యాంకు వారు వారి లెక్కల్ని మరలా సరిచేసుకుని చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఈసారి బ్యాంకు వారు దోపిడీకి గురైన నగదు 100 కోట్లు కాదని 50 కోట్ల డబ్బని, 10 కోట్ల బంగారం పోయిందని మరలా పత్రికల్లో ప్రకటించారు. బ్యాంకు వారు జరిగిన తప్పు ఒప్పుకుని ప్రభుత్వానికి ముందుగా ఎందుకు 100 కోట్లు ప్రకటించారో జవాబు చెప్పుకోవాల్సి వచ్చింది. ఇలా ఒక వారం గడిచింది. దొంగలాచికి ఎవ్వరికీ తెలియలేదు. అంజీ రామ్జీ ఎవరికీ అనుమానం రాకుండా తమ ఊరికి వెళ్ళి అక్కడే ఏవో చిన్న పనులు చేసుకునేవారు. ఒక వారం తర్వాత బ్యాంకుకి ఎదురుకుండా ఒక పెద్ద మోటు ఉంది. అది చూసిన మొదటి వ్యక్తి కొంచెం కంగారు పడుతూ దగ్గరలో ఉన్న పోలీసులకి ఫిర్యాదు చేశాడు. వెంటనే జనం, విలేకరులు, బ్యాంక్ సిబ్బంది అంతా చుట్టుమూగారు. పోలీసులు ఆ సంచి తీసి చూస్తే అందులో డబ్బు, బంగారం ఉన్నాయి. లెక్క వేసి చూస్తే సరిగ్గా 50 కోట్ల డబ్బు, 10 కోట్ల బంగారం ఉన్నాయి. జనమంతా పోయిన డబ్బు తిరిగి వచ్చిందని ఆనందంలో ఉండగా, బినామీల డబ్బు పోయిందని వారి బాధ బయటికి చెప్పుకోలేక లోపల మింగలేక ఉక్కిరిబిక్కిరయ్యారు. అంజీ రామ్జీ తమ ఊర్లో వేరే రాష్ట్రానికి వెళ్ళి అక్కడ పని చేసుకుంటామని అందరినీ నమ్మించి 6 నెలల తర్వాత ఎవ్వరికీ కనిపించకుండా వెళ్ళిపోయారు. అన్నదమ్ములు మరియు వాళ్ళ స్నేహితులు తెలివిగా బినామీల డబ్బులతో వేరే దేశానికి వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. సో ఇదండి నా కిష్కిందకాండ. మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇంకా మంచి కథల్ని మీకు వినిపిస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక సైకలాజికల్ థ్రిల్లర్తో మీ ముందుకు వస్తున్నాను. మీ కమెంట్స్ కానీ కాంప్లిమెంట్స్ కానీ నాకు చేరాలనుకుంటే ప్లీజ్ ఈమెయిల్ మీ అట్ gupchuppodcast@gmail.com. తొక్కలే వినడమే ఎక్కువ, మళ్ళీ కమెంట్స్ కూడానా అని అనుకోకండి. There is always room for improvement and I would like to improve this whole experience for all of us. So please let me know at gupchuppodcast@gmail.com. మరి అప్పటిదాకా గప్చుప్.